హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, థర్డ్ విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ ఫార్మల్గా ఇండియన్ నేవీలో జాయిన్ అయింది. 3 కోల్కతా క్లాస్, 3 విశాఖపట్నం క్లాస్ షిప్స్తో ఇప్పుడు ఇండియన్ నేవీలో 6 స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఉన్నాయి. ఇవి ఇండియన్ నేవీలో మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ పవర్ఫుల్ వార్షిప్స్. 16 బ్రహ్మోస్ మిసైల్స్, 32 బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్తో క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్కి అఫెన్సివ్ స్ట్రైక్ కేపబిలిటీ, అలాగే ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీని ఇస్తాయి. ఇండియన్ కోస్ట్ దగ్గర ఆయిల్ ట్యాంకర్పై ఇరానే డ్రోన్ అటాక్ జరిపిందని పెంటగాన్ చేసిన అలిగేషన్స్ని ఇరాన్ అయితే రిజెక్ట్ చేసింది. ఇండియన్ నేవీ ఈ అటాక్లో ఎలాంటి డ్రోన్ని యూజ్ చేశారు, ఎక్కడి నుండి వచ్చిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రెడ్ సీలో కమర్షియల్ వెసల్స్పై యెమెన్ హౌతీస్ కూడా ఇలానే దాడులు జరుపుతున్నారు. వాటికి ప్రొటెక్షన్గా యుఎస్ నేవీ, అలాగే ఫ్రాన్స్ లాంటి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా రెడ్ సీలో వార్షిప్స్ని డిప్లాయ్ చేశాయి. తరచూ డ్రోన్స్ని షూట్ డౌన్ చేస్తున్నాయి. దీని ద్వారా చాలా వరకు కమర్షియల్ వెసల్స్కి ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. అయితే ఇండియన్ నేవీ కూడా ఒక విశాఖపట్నం క్లాస్, 2 కోల్కతా క్లాస్, మొత్తం 3 గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ని అరేబియన్ సీలో డిప్లాయ్ చేసింది. వీటితో పాటు పిఎటై లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్స్తో మానిటర్ చేస్తుంది. యుక్రెయిన్ క్రిమియా పోర్టుపై మిసైల్ స్ట్రైక్స్ని జరిపి మరో రష్యన్ వార్షిప్ని డ్యామేజ్ లేదా డిస్ట్రాయ్ చేసింది. ఇదొక ల్యాండింగ్ షిప్. మీడియా రిపోర్ట్స్ని బట్టి స్టోర్మ్ షాడో మిసైల్స్. స్టోర్మ్ షాడో యాంటీషిప్ మిసైల్ కాదు. అయితే మూవింగ్ వార్షిప్స్ని హిట్ చేయలేకపోయినా ఇలా పోర్ట్లో పార్క్ చేసిన వెసల్స్ని అటాక్ చేస్తుంది. అప్కమింగ్ F-16s కోసం అమెరికా హార్పూన్లో ఎయిర్ లాంచర్ వేరియంట్స్ని కూడా సప్లై చేయబోతుందని యుక్రెయిన్ చెప్తుంది. యుక్రెయిన్కి కోస్టల్ బ్యాటరీస్తో పాటు ఇలా ఎయిర్ లాంచ్డ్ యాంటీషిప్ మిసైల్స్ వెళ్తే బ్లాక్ సీలో రష్యన్ నేవీ ఇంకా సీరియస్ ట్రబుల్ని ఫేస్ చేస్తుంది. లేటెస్ట్ శాటిలైట్ ఇమేజెస్ని బట్టి పాకిస్తాన్ లాహోర్కి దగ్గరలో ఇండియన్ బోర్డర్కి కేవలం 20 కిలోమీటర్స్ దూరంలోనే ఒక ఎయిర్ ఫీల్డ్ని నిర్మిస్తుంది. అయితే దీన్ని సివిలియన్ పర్పస్గా లేదా మిలిటరీ పర్పస్కి యూజ్ చేస్తుందా అనేది కన్ఫర్మేషన్ లేదు. ఎయిర్క్రాఫ్ట్స్ కోసం 6 హ్యాంగర్స్ ఉన్నాయి. రన్వే అయితే సుమారు 2 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. ఫైటర్ జెట్స్కి అయితే 600 to 800 మీటర్స్ లాంగ్ రన్వే ఉండాలి. అలాగే C-130, C-17 లాంటి మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్కి డిఫరెంట్ వెదర్ కండిషన్స్ని బట్టి 1 to 1.5 కిలోమీటర్స్ లెంగ్త్ ఉండాలి. అయితే టిపికల్ ప్యాసింజర్ ప్లేన్స్కి 2.4 కిలోమీటర్స్ నుండి కొన్నింటికి 3 కిలోమీటర్స్ కన్నా లాంగ్ ఉండాలి. 20 కిలోమీటర్స్ దూరంలోనంటే మిలిటరీ పర్పస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ అయితే పాక్ ఎయిర్ ఫోర్స్కి థ్రెట్స్కి ఫాస్ట్గా రెస్పాండ్ అవడం, అలాగే అఫెన్సివ్ స్ట్రైక్స్లో ఫాస్ట్గా ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి రాగలగడం లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకో పక్క ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు బేస్కి చాలా రిస్క్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.